లోక్సభ తొలిదశ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇవాళ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు. దీంతో ఇప్పటి వరకు నామినేషన్లు వేయని వారు ఇవాళ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన మొదలు కానుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న, అసంపూర్తిగా ఉన్న అటువంటి నామినేషన్లను తిరస్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28 ఆఖరి రోజు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఆ తర్వాత లోక్సభ స్థానాల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11న జరగనున్నాయి. దీంతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అదే రోజు జరుగుతాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభమైంది. టీడీపీ, వైసీపీ, జనసేన అధినేతలు ముగ్గురు ఇప్పటికే నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. ఆలోపు ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో ఉన్నవారికి నామినేషన్ దాఖలుకు అవకాశం ఇస్తారు. తెలంగాణలో 17, ఏపీలో 25 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 220 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజామాబాద్లో పసుపు, ఎర్రజొన్న రైతులు, ఖమ్మంలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం నామినేషన్ల ద్వారా నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్లో ఇప్పటికే 50 మందికి పైగా రైతులు నామినేషన్లు వేశారు. నిజామాబాద్, ఖమ్మం లోక్సభ స్థానాల పరిధిలో 100 మంది రైతులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇవాళ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు నామినేషన్ల తాకిడి పెరుగుతుందని తెలుస్తోంది. ఏదైనా ఒక నియోజకవర్గంలో అభ్యర్థుల సంఖ్య 384ను దాటితే బ్యాలెట్ పత్రాలపై ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఈవీఎంలలో 383 మంది అభ్యర్థులు, నోటాను కలుపుకొని 384 మంది జాబితాకే చోటుంటుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.
నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్లు వేసేందుకు రైతులు